వాంకడే వేదికగా ఇండియా ఇంగ్లాండ్ మధ్య జరిగిన చివరిదైన 5వ టీ20 మ్యాచ్లో భారత్ జట్టు 150 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకుంది. టీ20 చరిత్రలో పరుగుల పరంగా టీమిండియాకి ఇది రెండవ అతిపెద్ద విజయం కావడం విశేషం. టీ20 క్రికెట్ చరిత్రలో ఇంగ్లాండ్ జట్టుకి ఇది అతిపెద్ద ఓటమి. ఎందుకంటే ఆ జట్టు ఇంత భారీ తేడాతో ఓడిపోవడం ఇదే మొదటిసారి. టీమిండియా ఈ సిరీస్లో ఏకంగా 4 టీ20 మ్యాచ్ల్లో విజయం సాధించి ఇంగ్లాండ్పై పూర్తి స్థాయి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఇండియా ఈ మ్యాచ్లో 247 పరుగులు చేయగా ఇంగ్లాండ్ జట్టు ఒత్తిడికి చిత్తయి కేవలం 97 పరుగులకే ఆలౌట్ అయింది. టీమిండియా తరపున మొదట అభిషేక్ బాగా బ్యాటింగ్ చేయగా ఆ తర్వాత బౌలర్లు సమిష్టిగా రాణించి ఇంగ్లాండ్ని కట్టడి చేశారు. ఈ మ్యాచ్లో రెండు జట్లలోని బ్యాటర్లు అందరూ పేరంటానికి వచ్చినట్లు ఇలా క్రీజులోకొచ్చి అలా పెవిలియన్ చేరుతుంటే అభిషేక్ శర్మ మాత్రం ఇంటి పెద్దలా ఆరంభం నుండి చివరి వరకు వన్ మ్యాన్ షో నడిపించి అద్భుతమైన బ్యాటింగ్తో వాంకడేలో మెరిశాడు. క్రికెట్ ప్రపంచాన్ని మైమరిపించాడు. తన బ్యాటింగ్ స్టామినా చూసి ఇంగ్లాండ్ అభిమానులు కూడా ఈలవేసి గోల చేశారు. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు సైతం సెల్యూట్ చేసేలా అభిషేక్ ఇన్నింగ్స్ ఈరోజు వాంకడే షేక్ చేసింది. సాధారణంగా ఏ బ్యాటర్ అయినా పిచ్చకొట్టుడు కొడితే ఊచకోత, విశ్వరూపం ఇలా అనేక పదాలు వాడుతూ వారి బ్యాటింగ్ని వర్ణిస్తూ ఉంటాం. కానీ ఈరోజు అభిషేక్ శర్మ బ్యాటింగ్ చూసిన తర్వాత అతడి బ్యాటింగ్ని వర్ణించాలి అంటే పదాలకు కరువొచ్చింది. ఏదైనా కొత్త పదాన్ని అరువు తెచ్చుకుని మరీ అతడి బ్యాటింగ్ని వర్ణించాలనిపించింది. అంతలా అభిషేక్ తన సొగసైన బ్యాటింగ్తో క్రికెట్ అభిమానులను మైమరిపించి మరో ప్రపంచానికి తీసుకెళ్లాడు. సినిమాల్లో బాలకృష్ణ విలన్స్ ని సులభంగా స్వర్గానికి పంపినంత ఈజీగా అభిషేక్ ఈరోజు మ్యాచ్లో బంతిని బౌండరీ దాటించాడు. రోహిత్, కోహ్లీ తర్వాత టీ20 క్రికెట్లో కొత్త సూపర్ స్టార్ ఎవరు అనే ప్రశ్నకు నేనే సమాధానమని అభిషేక్ శర్మ ప్రతి మ్యాచ్లో రుజువు చేస్తూ దూసుకుపోతున్నాడు. కేవలం బ్యాటింగ్లోనే కాకుండా ఈ రోజు మ్యాచ్లో బౌలింగ్లో కూడా 2 వికెట్లు పడగొట్టి ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టి అబ్బురపరిచాడు. టీ20 క్రికెట్ని శాసించడానికి నయా బాద్షా అభిషేక్ వచ్చాడు అనే మాట అతి త్వరలో నిజం కాబోతూ ఉంది అని మీకు అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు మొదట బౌలింగ్ చేయాలని డిసైడ్ అయింది. బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు మెరుపు ఆరంభం ఇచ్చారు. అయితే ఆరంభంలో చాలా దూకుడుగా ఆడిన సంజు శాంసన్ 7 బంతుల్లో 16 పరుగులు చేసి అవుట్ అయిపోయాడు. ఈ మ్యాచ్లో కూడా సంజు శాంసన్ 20 పరుగుల మార్కు దాటలేక మరోసారి చతికిల పడ్డాడు. సంజు శాంసన్ బ్యాటింగ్ లో దూకుడు చూపిస్తున్నప్పటికీ ఆరంభాన్ని భారీ స్కోరుగా మలచలేక అట్టర్ ఫ్లాప్ అవ్వడం తనకు అలవాటుగా మారింది. సంజు అవుట్ అయ్యాక మరో ఓపెనర్ అభిషేక్ శర్మ ఎక్కడా భయపడకుండా ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ముంబైలోని వాంకడే స్టేడియంలో సిక్సర్లు, బౌండరీలు వాయించడమే టార్గెట్ గా పెట్టుకుని పరుగుల వరద పారించాడు. ఇంగ్లాండ్ జట్టులో బౌలర్లు మారుతున్నా బంతి బౌండరీ దాటడం మాత్రం మానలేదు. దాదాపు 300 స్ట్రైక్ రేటుతో అభిషేక్ శర్మ పిచ్చ కొట్టుడు కొడుతుంటే ఇంగ్లాండ్ జట్టుకు రక్త కన్నీరు మిగిలిందంటే అతిశయోక్తి కాదు. అభిషేక్ శర్మ ఆ రేంజ్లో ఇంగ్లాండ్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. అభిషేక్ ఇన్నింగ్స్ ఇంగ్లాండ్ బౌలర్లకు ఎంతో కాలం ఒక పీడ కలలాగా గుర్తుండిపోతుంది. ఆ రేంజ్లో అభిషేక్ శర్మ ఈ మ్యాచ్లో విశ్వరూపం చూపించాడు. 17 బంతుల్లోనే అర్ధ సెంచరీని సాధించి టీమిండియా తరపున అత్యంత వేగంగా టీ20లలో అర్ధ సెంచరీ సాధించిన ఆటగాళ్ల జాబితాలో అభిషేక్ శర్మ 2వ స్థానంలో నిలిచాడు. 12 బంతులతో యువరాజ్ సింగ్ మొదటి స్థానంలో ఉన్నాడు. అర్ధ సెంచరీ అప్పుడే పూర్తయిందా అని ఆలోచించేలోపే అభిషేక్ శర్మ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ కేవలం 37 బంతుల్లోనే సెంచరీ సాధించి టీ20 క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా సెంచరీ సాధించిన ఆటగాళ్ల జాబితాలో 2వ స్థానంలో నిలిచాడు. 35 బంతులతో డేవిడ్ మిల్లర్, రోహిత్ శర్మ ఇద్దరూ కూడా మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. ఇదే క్రమంలో అభిషేక్ శర్మ దెబ్బకు పలు రికార్డులు నమోదయ్యాయి. టీ20 క్రికెట్ చరిత్రలో టీమిండియా ఈ మ్యాచ్లో అత్యంత వేగంగా 100 పరుగుల మార్కును అందుకుంది. ఈ మ్యాచ్లో భారత్ జట్టు కేవలం 6.3 ఓవర్లలోనే 100 పరుగులకు చేరుకుంది. అంతేకాకుండా ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ పవర్ ప్లేలోనే 58 పరుగులు చేశాడు. గతంలో టీ20 క్రికెట్ చరిత్రలో ఏ భారతీయ బ్యాట్స్మెన్ కూడా పవర్ ప్లేలో ఇంత ఎక్కువ వ్యక్తిగత స్కోరు చేయలేకపోయాడు. దీనికి తోడు ఈ మ్యాచ్లో టీమిండియా పవర్ ప్లేలో 95 పరుగులు సాధించింది. టీ20 క్రికెట్ చరిత్రలో టీమిండియాకు ఇదే అత్యధిక పవర్ ప్లే స్కోర్ కావడం విశేషం. ఒకవైపు అభిషేక్ శర్మ ఇంత అద్భుతంగా ఆడుతుంటే మరో ఎండ్లో బ్యాటింగ్ కు వస్తున్న బ్యాట్స్మెన్ ఎక్కువసేపు క్రీజులో నిలబడలేక అతడికి అండగా నిలవకుండానే త్వరగా పెవిలియన్ చేరిపోయారు. తిలక్ వర్మ 15 బంతులకు గాను 24 పరుగులు చేసి అవుటవ్వగా సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్లో 2 పరుగులు మాత్రమే చేసి మరోసారి తీవ్రంగా నిరాశపరిచారు. ఈ మొత్తం సిరీస్లో సూర్య చాలా చెత్త పర్ఫార్మెన్స్ చేశాడు. తన పర్ఫార్మెన్స్ ఇలానే కొనసాగితే జట్టులో చోటు కోల్పోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఆ తర్వాత వచ్చిన శివన్ దుబే మంచి టచ్లో కనబడుతూ 13 బంతుల్లోనే 230 స్ట్రైక్ రేటుతో 30 పరుగులు చేసి అబ్బురపరిచాడు. కానీ కీలక సమయంలో భారీ హిట్టింగ్కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు. హార్దిక్ పాండ్యా కూడా అనవసర షాట్లకు ప్రయత్నించి 9 పరుగులకు అవుట్ అయ్యాడు. ఇలా వరుసగా బ్యాట్స్మెన్ అందరూ కూడా
అనవసర భారీ షాట్లకు ప్రయత్నించి వికెట్లు పారేసుకోవడంతో టీమిండియా స్కోరు బోర్డు కాస్త నెమ్మదించింది. ఇక ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ 7వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చి ఎరగదీస్తాడు అనుకుంటే 9 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్కు పరిగెత్తాడు. దీంతో భారత బ్యాటింగ్ ఆర్డర్ ఒక్కసారిగా కుప్పకూలినట్లయింది. కీలక బ్యాట్స్మెన్ అందరూ అవుట్ అయిన తరుణంలో ఒకవైపు వికెట్లు పడుతున్నా మరోసారి అభిషేక్ శర్మ బ్యాటింగ్ బాధ్యతను భుజాన వేసుకుని పరుగులు సాధించడం మొదలుపెట్టాడు. ఇదే క్రమంలో 54 బంతుల్లో 250 స్ట్రైక్ రేటుతో 13 సిక్సర్లు, 7 బౌండరీల సాయంతో 135 పరుగులు చేసిన తర్వాత అవుట్ అయ్యాడు. టీమిండియా టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాట్స్మెన్ల జాబితాలో అభిషేక్ శర్మ ఈ రోజు సాధించిన 135 పరుగులతో మొదటి స్థానంలో నిలిచాడు. అంతేకాకుండా టీమిండియా తరపున ఒక టీ20 మ్యాచ్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్మెన్గా కూడా అభిషేక్ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్లో అభిషేక్ మొత్తంగా 13 సిక్సర్లు బాదాడు. అభిషేక్ శర్మ సూపర్ బ్యాటింగ్ దెబ్బకు ఈ మ్యాచ్లో టీమిండియా 20 ఓవర్లకు గాను 9 వికెట్లు నష్టపోయి 247 పరుగులు చేసింది. టీ20 క్రికెట్ చరిత్రలో ఇండియాకు ఇదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. టైలెండర్ బ్యాటర్స్లో అక్షర్ పటేల్ 15 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో బైడెన్ కార్సే 3 వికెట్లు పడగొట్టగా మార్క్వుడ్ 2 వికెట్లు, ఆడిల్ రషీద్, జమీ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్ 1 వికెట్ దక్కించుకున్నారు. 248 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టుకు ఆ జట్టు ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ మెరుపు ఆరంభమిస్తూ మొదటి ఓవర్ నుండి కూడా దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. 200కు పైగా స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసి తనదైన శైలిలో విరుచుకుపడుతూ ఇంగ్లాండ్ని గెలిపించాలని శతవిధాలా ప్రయత్నించాడు. ఇదొక్కటే ఇంగ్లాండ్ జట్టుకు బ్యాటింగ్లో గుడ్ న్యూస్. ఫిలిప్ సాల్ట్ ఒక్కడు తప్ప మిగతా ఏ బ్యాట్స్మెన్ కూడా కనీసం 10 పరుగుల మార్కును కూడా అందుకోలేకపోయారు. ఒకవైపు ఫిలిప్ సాల్ట్ అద్భుతంగా ఆడుతూ భారీ షాట్లు కొడుతూ ఇరగదీస్తుంటే మిగతా బ్యాట్స్మెన్ అందరూ ఎప్పుడెప్పుడు అవుట్ అయిపోదామా అని వికెట్లు సమర్పించుకున్నారు. ఓపెనర్ బెన్ డకెట్ 0 పరుగులకు, బట్లర్ 7 పరుగులకు, హ్యారీ బ్రూక్ 2 పరుగులకు, లివింగ్స్టన్ 9 పరుగులకు పెవిలియన్ చేరారు. ఇలా వరుసగా టాప్ బ్యాట్స్మెన్ అందరూ అవుట్ అయిపోవడంతో ఇక తాను క్రీజులో ఉండి కూడా పెద్దగా చేయగలిగిందేమీ లేదని భావించిన ఫిలిప్ సాల్ట్ 23 బంతుల్లో 239 స్ట్రైక్ రేటుతో 55 పరుగులు చేసిన తర్వాత అవుట్ అయ్యాడు. దీంతో ఇంగ్లాండ్ జట్టు 82 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి మ్యాచ్పై ఆశలు వదిలేసుకుంది. ఇక బ్యాటింగ్లో మెరిసిన అభిషేక్ శర్మ ఒకే ఓవర్లో 2 వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ జట్టు స్కోరు 100 పరుగుల మార్కును కూడా అందుకోనీయకుండా చేశాడు. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు 97 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. టీమిండియా బౌలర్స్లో షమి 3 వికెట్లు పడగొట్టగా వరుణ్ చక్రవర్తి, దూబే, అభిషేక్లు చెరకు 2 వికెట్లు దక్కించుకోగా బిష్నోయ్ 1 వికెట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.